మనం కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు కావాలనే కేసీఆర్ ను ఇరకటంలో పెట్టడానికి గతంలో ఏదైతే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు అదే దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు కావాలని ఇలా చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మన దేశంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు. దాని ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? Sir, can you unmute your mobile, please? సార్, అయితే ఈరోజు మనం కేసీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు కానీ ఈరోజు విచారణ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నట్టు కక్ష సాధింపు చర్యలు అంటున్నటువంటి ఏదైతే కొత్త నినాదం ఈరోజు తీసుకొస్తున్నారో ఇది కేవలము ప్రజల్ని సెంటిమెంట్ గా, ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికే తప్ప ఎక్కడ కూడా పనికొచ్చే ఒక పదం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరగకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో అధికారంలోకి వస్తుందా రాదా అని ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు రానే రాదు, కాంగ్రెస్ పార్టీ ఏడ ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే చచ్చిపోయిన పామది, దాన్ని జాకిలు పెడితే కూడా లేవదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన అహంకారపూరితంగా మాట్లాడుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పినామో, కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది, కాళేశ్వరం అనేది ఒక అవినీతి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరుగుతుంది. అంటే సిమెంట్ కు బదులు ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఫ్లై యాష్ ని వాడుతున్నారు. రెడీమిక్స్ ద్వారా దీన్ని పూర్తిగా నాణ్యత లేకుండా దీని నిర్మాణం జరుగుతుంది, దీంట్లో పూర్తి స్థాయిలో అవినీతి ఉంది అని చెప్పి అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పక్షాలైనటువంటి బీజేపీ పార్టీయో లేకపోతే ఇతర పార్టీ నాయకులు ఎవరైనా సరే దాన్ని మేము చూస్తాం, మేమేం చెయ్యం, ఖాళీ చూస్తాం. మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు మీరు నేషనల్ బయోగ్రఫీ వారిని ఎవరో బయట దేశాల వాళ్ళని తీసుకొచ్చి కెమెరాలకే చూపించిండ్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు కనీసం కండ్లకు చూపించండి అంటే ఆ రోజు వీళ్ళు పోలీసులను పెట్టి లేదు అసలు ఇక్కడికి మీరు రానేకూడదు, ఇక్కడికి మీరు రావడం వల్ల ఏదో పెద్ద జరిగిపోతుంది అని చెప్పి ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా ఆ రోజు మేమేం చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన రోజే దీనిపైన కమిషన్ వేస్తాం, దీనిపైన ఎంక్వైరీ జరిపిస్తాం, విచారణ జరిపించి దోషులను ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతాము, ప్రజా కోర్టులు నిలబెడతామని మేము ఆ రోజు ఎన్నికలకు ముందే చెప్పినాం. మేము ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటను నమ్మినటువంటి తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి చేశారని విశ్వసించడంతోనే మాకు అవకాశం ఇచ్చారు. అయితే నిన్న హరీష్ రావు గారు కమిషన్ ముందుకు హాజరవుతూ మీడియా దగ్గరకు వచ్చి ఏమన్నారు, తమ్మిడి హట్టు దగ్గర అసలు నీళ్ళే లేవు, నీళ్ళ లభ్యతనే లేదు కాబట్టి మేము దాని నిర్మాణం మార్చాము అన్నారు. మార్చారు కదా, మంచిదే కదా, మరి మార్చినప్పుడు ఇదే మాటని మీరు డిపిఆర్ లో ఎందుకు చూపెట్టలేదంటే దానిపైన మాట్లాడలేదు. కానీ నిన్న సత్యదూరమైనటువంటి మాటలు హరీష్ రావు గారు మాట్లాడడం అనేది శోచనీయం సార్. ఎందుకంటే అక్కడ 165 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటర్ నీటి లభ్యత ఉంది, 75% సంబంధించినటువంటి నీటి ఉపయోగించుకోవడానికి అక్కడ అవకాశం ఉన్నప్పటికీ కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, ఆర్థిక పరమైనటువంటి అంశాల కోసం మాత్రమే వీళ్ళు కాళేశ్వరం యొక్క డిజైన్ ని మార్చి పూర్తిగా అవినీతిమయం చేశారు. అయితే ఈ రోజు సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ఒక ప్రశ్న అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ, ఈవెన్ బీజేపీ పార్టీ కానీ మీరు కాళేశ్వరం కట్టడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్. కానీ తప్పు పడుతున్నదంతా మీరు కాళేశ్వరం కట్టిన విధానాన్ని మాత్రమే తప్పు పడుతున్నాము. మీరు నిర్మాణం చేసినారు కదా, చేసిన తర్వాత దాని నాణ్యత లోపంతో 2 పిల్లర్లు కుంగినాయి. అయితే కుంగిన పిల్లర్లేవో ఎక్కడో ఫ్లైఓవర్వో లేకపోతే ఇంటి పిల్లర్లో కాదు సార్, కాళేశ్వరానికి ప్రాణవాయువు అంటే బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్ అయినటువంటి మేడిగడ్డలో పిల్లర్లు కుంగినాయి. అది 1, 2, 10 అన్నది కాదు, కుంగింది. అది స్పైనల్ కార్డ్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టు. అక్కడ పిల్లర్లు కుంగడం వల్ల ఈ రోజు దాని యొక్క నిర్మాణం యొక్క నాణ్యత పైన ప్రతి ఒక్క ప్రశ్న సంధించబడుతుంది తప్ప ఆ నిర్మాణం పైన మాత్రం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ప్రశ్న వేయట్లేదు. ప్రశ్న మొత్తం రెండే,
నిర్మాణంలో నాణ్యతను ఎందుకు పాటించారు? సిమెంట్ కాకుండా ఎందుకు ఫ్లై యాష్ ని వాడి నాణ్యత లేని నిర్మాణం చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎందుకు మీరు డిపిఆర్ లో మేడి దగ్గర తుమ్మిడి హట్టు దగ్గర కాకుండా డిపిఆర్ మార్చినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు పారదర్శకంగా చెప్పలేదు? తద్వారా మీరు కమిషన్లకు కకృతి పడి నాణ్యత లేకుండా నిర్మించిన మాట వాస్తవము. దీనిపైన మాత్రమే ఈ రెండు ప్రశ్నలు మాత్రమే ప్రధానంగా అందరూ తెలంగాణ సమాజం సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఓకే కార్తిక్ గారు